ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క మార్పు, మనకి మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహు కానీ, కేతువు కానీ, గురువు కానీ, శని కానీ మారినప్పుడు మేజర్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా మే 15వ తేదీ నుంచి గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. అక్టోబర్ 19వ తేదీ కల్లా మళ్ళీ మారిపోతాడు, కర్కాటకంలోకి మారిపోయి నవంబర్ 12వ తేదీ నుంచి మళ్ళీ వక్రించుకుంటూ కర్కాటకంలో వక్రగతి ప్రారంభమై మనకి మిథునంలోకి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క గొప్పతనం ఏమిటంటే ఎప్పుడూ కూడా చాలా రేర్గా జరుగుతాయి ఇవి. ఒకే సంవత్సరంలో అంటే విశ్వవసునామ సంవత్సరంలో 3 రాసులు మారుతున్నాడు గురువు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటనేది నేను మీకు ఎండింగ్లో చెప్తాను. ఏ లగ్నం లేదా ఏ రాశి వారు చెప్పేసుకున్న తర్వాత సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకుంటే గురువు సింహలగ్నానికి కూడా శుభుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో ఉంటున్నాడు. ఎప్పుడైతే లాభస్థానంలోకి వస్తున్నాడో ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్, అందులో ముఖ్యంగా వ్యాపార పరంగా, ఏదైనా రీసెర్చ్ పరంగా, అకల్ట్ రిలేటెడ్ పరంగా, సంతాన పరంగా అక్కడ లాభాన్ని ఇస్తాడు. కొంతవరకు చెప్పాలంటే మీకు గనక మీ జన్మజాతకంలో షేర్ మార్కెట్ ద్వారా ధనయోగం ఉంది అనుకోండి. అది ఎలా చూడాలి అంటే మీ యొక్క లగ్నం నుంచి ధనాధిపతి పంచమాధిపతి అంటే ధనాన్ని ఇచ్చే కారకుడు, ఆలోచన ఇచ్చే కారకుడు, అష్టమాధిపతి ఆకస్మికంగా ధనం వచ్చే కారకుడు, లాభాధిపతి 2, 5, 8, 11 కారకులు కనుక మంచి పొజిషన్స్లో ఉండి వాళ్ళ కాంబినేషన్స్ ఉండి కనీసం ఒక్కటైనా నీచభంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా 100% మీకు ఏదైతే అనుకుంటున్నారో సక్సెస్ అవుతుంది. రైట్. ఇక మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే మనకి ఈ రకంగా ఉన్నాయో ఇవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే ఈ సింహలగ్నం వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి చూసుకున్నట్లయితే పిహెచ్డి చేసేటువంటి వారికి, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, ఉపాసనలు చేసేటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు ఇక్కడ రానున్నాయి. అదేవిధంగా మీకు సర్వసాధారణంగా సింహం వారికి 2వ స్థానంలో ఉండే కేతు కూడా మారుతున్నాడు. ఎప్పుడైతే లగ్నంలోకి మారుతున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇది చూసుకున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ధనపరమైనటువంటి విషయాల్లో మీకు ఖచ్చితంగా రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. గతంలో ఏవైతే వేస్ట్ అయిపోతూ వచ్చిందో అది మీకు రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ, కాలభైరవుడికి సంబంధించినవి చేసుకుంటూ ఉండండి. చాలామంది అడుగుతున్నారు, ఏమండి ఈ సంవత్సరం గురువు అతిచారంలో ఉన్నాడు కదా, అంటే సంవత్సరం పాటు ఒక రాశిలో ఉండవలసినటువంటి గురువు ఒకే సంవత్సరంలో 3 రాశులు మారుతున్నాడు. గురువుని మనకి ఆస్ట్రాలజీలో జీవుడుగా చెప్తారంటే ప్రజలు, జీవులు, జీవంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా గురువే, జీవకారకుడు. అందుకే మనకు చూడండి కరోనా వచ్చినప్పుడు కూడా మీరు అప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ని కనుక గమనించినట్లయితే శని గురువులు కలిసి మకరంలో ఉన్నారు. జీవకారకుడైన గురువు నీచబడి శనితో కలిసి ఉండడం వల్ల దానికి ప్రామాణికమైన ఒక శ్లోకం కూడా మనం అప్పట్లో చెప్పుకున్నాము, ఎందుకు ఇటువంటి విపత్తులు వచ్చాయనేటువంటిది. అయితే మరి ఈసారి అలాంటి రోగాలు ఏమైనా వస్తాయా అంటే రోగం అనేటువంటిది రాదు అనేటువంటిది మనం ఆల్రెడీ 40 రోజుల క్రితమే చెప్పుకున్నాం. ఇది విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంలోనే. కాకపోతే యుద్ధాలు లాంటివి వస్తాయి, కొంచెం జల సంబంధించిన యుద్ధాలు ఎక్కువగా వస్తాయి అని చెప్పుకున్నాం. అయితే ఈ జల సంబంధించిన యుద్ధాలతో పాటు జల రాసుల్లో ఈ కుజుడు శని ఉన్నారు కాబట్టి జలంలో ఉండేటువంటి కొన్ని జీవరాశులకి చాలా ఇబ్బంది కలగనుంది. జల యుద్ధాల మూలంగా కావచ్చు, అణుబాంబు పేలడం వల్ల కావచ్చు,
జలంలో ఉండేటువంటివి చాలా మటుకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా గురువు ఎప్పుడైతే 3 రాసులు మారుతున్నాడో, అంటే వృషభం నుంచి మళ్ళీ మిథునము, మిథునం నుంచి మళ్ళీ కర్కాటకం, మళ్ళీ వెనక్కి రావడం అంటే ఏమిటి, జీవుల యొక్క మార్పుల్ని చూపిస్తుంది. అంటే ఒక యుద్ధ సంబంధించినటువంటి ప్రభావం వల్ల ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తే మనం సేఫ్గా ఉంటామేమో అనేటువంటి దాన్ని ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళడం. అలా కాదని కొంత సముద్ర తీర ప్రాంతాల వైపు ఉండేటువంటి వారు, ముఖ్యంగా మనకి పాకిస్తాన్కి సరిహద్దుల్లో ఉండేటువంటి వారు, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, లేదా ఇటువైపు అంటే మన ఇండియాకి ఇరువైపులా ఉండేటువంటి తూర్పు పడమర వైపుల్లో ఉండేటువంటి సముద్ర తీర ప్రాంతం అంటే వైజాగ్, లేనట్లయితే వెస్ట్ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా మనకి ఒరిస్సా కావచ్చు, ఇటువైపు రాజస్థాన్, ఇటువైపు ఉండేటువంటి వారు కాస్త పరుగులు తీయాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి చూపిస్తుంది. అంటే వాళ్ళు సేఫ్ కోసం, ఇదేదో ఎవరినో భయపెట్టడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జూపిటర్ ఇలా 3 రాసులు మారినప్పుడు అయితే మన దేశం కంటే కూడా ఇతర దేశాల వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది. అంటే పాకిస్తాన్ మన శత్రు దేశానికి చాలా ప్రమాదం కానివ్వండి, చాలా ఇబ్బందికరమైన వాతావరణం అనేటువంటిది వాళ్ళు చూస్తారు. ఆ దేశం వాళ్ళు ఎక్కువగా పరుగులు తీయాల్సి వస్తుంది మన దేశంలో ఉండే వాళ్ళకంటే. మన వాళ్ళు ఏంటంటే కొంచెం సేఫ్ దీనికోసం వెళ్ళవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి నెలకొననుంది అనేటువంటిది మనం ఒక 45 రోజుల క్రితమే పాత వీడియోలో కనుక చూసుకుంటే ఈ జల సంబంధించిన యుద్ధాలు వస్తాయి, జలరాశిలో కుజుడున్నాడు అనేది చెప్పుకున్నాం. అప్పటికి ఇంకా అసలు విశ్వవసునామ సంవత్సరం కూడా ప్రారంభం కాలేదు. అయితే ఈ షష్టగ్రహ కూటమి, గ్రహణం ఇవన్నీ కూడా దానికి యాడ్ ఆన్ అవుతున్నాయి, కాదని కాదు. అయితే మరి అందరూ సరే నాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి నేను పలానా రెమెడీ చేసుకుంటాను, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఈ యుద్ధ సంబంధించిన వాటి నుంచి కాపాడుకోవడానికి ఏమిటి, ఈ గురువు మారుతున్నందుకు మీకు మంచి ఫలితాలు రావడానికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఎప్పుడైనా శని గనక మీనరాశుల్లో సంచరించేటప్పుడు ప్రధానంగా జరిగేవి ఏమిటి అంటే, కొంతమంది పీఠాధిపతులు వాళ్ళలో మార్పులు కానివ్వండి, లేనట్లయితే వాళ్ళకు కొంత హెల్త్ రిలేటెడ్, లేకపోతే వాళ్ళలో కొంత ఇబ్బంది కావడం, కొంచెం ధర్మానికి ఇబ్బంది రావడం, ఇట్లాంటివన్నీ కూడా శని గుర్రాశిలో ఉన్నప్పుడు ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి శని మీన రాశిలో ఉన్నందుకంటే, దక్షిణామూర్తి యొక్క స్తోత్రము, కాలభైరవుడి యొక్క అష్టోత్తరము ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. కాలభైరవ స్తోత్రం మనందరం వినే ఉంటాం, దాన్ని విన్నా సరిపోతుంది. ఏమంటే నాకు నోటికి రాదండి అని బాధపడుతూ ఉంటారు చాలామంది. చక్కగా మీరు ప్రశాంతంగా మీరు విన్నారంటే కాలభైరవ అష్టకము, కాలభైరవుడు ఈ కాలంలో జరిగేటువంటి ఏవైతే విపత్తులు ఉంటాయో ఆ విపత్తుల నుంచి మిమ్మల్ని కాపాడడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి వారు కూడా కాస్త ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే మనకి జనసంచారం ఎక్కువ జరుగుతుందో అక్కడ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. పుణ్యక్షేత్రాలు, అదేవిధంగా ఈ ప్రార్థనా స్థలాల మీద కూడా ఎఫెక్ట్ అనేటువంటిది ఉంది కాబట్టి ప్రార్థనా స్థలానికి వెళ్ళేటువంటి వారు ముఖ్యంగా మంగళవారాలు, గురువారాలు మరింత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి ఇంకేం రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటే, గోవులకి బెల్లం తినిపించడం కానివ్వండి, గురు మంత్రము మీ గనక మీ గురువుల ద్వారా ఎవరి ద్వారా అయినా మీకు గురుమంత్రం లభించినట్లయితే గురుమంత్ర జపం చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్రము, దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదువుకోవడము, వీలున్నప్పుడల్లా కూడా కాస్త గురుగ్రహం దగ్గర శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవులకి బెల్లం తినిపించడము, ఇవి చేయండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క కుటుంబము సేఫ్గా ఉంటుంది. మనందరము కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.